లోకి వెళ్ళినప్పుడు మనం యొక్క సూర్యాస్తమయం కానీ అది కానీ ఇది కానీ సంబంధం లేకుండా మనం మస్జిద్లోకి వెళ్ళినప్పుడు మస్జిద్కు సంబంధించి మస్జిద్ని ఉద్దేశించి మనం 2 రకాల నమాజ్ అనేది ఉంటుంది. దీనిని తహియతుల్ మస్జిద్ అని అంటారు. ఈ యొక్క 2 రకాల నమాజ్ ప్రత్యేకంగా మస్జిద్ గురించి చెప్పడం జరిగింది. ఇక మస్జిద్లోకి వెళ్ళినటువంటి వ్యక్తి ఈ యొక్క 2 రకాల నమాజ్ చదువుకొని దాని తర్వాత కూర్చోవడం మంచిది. 2 రకాల నమాజ్ చదువుకొని దాని తర్వాత కూర్చోవడం మంచిది. ఒకవేళ జుమా నమాజ్కి వెళ్ళినా సరే, అక్కడ ప్రసంగం అవుతున్నా సరే, ముందుగా మనం 2 రకాల నమాజ్ చదువుకొని దాని తర్వాత కూర్చోవాలన్నమాట. దీనిని తహియతుల్ మస్జిద్ అని అంటారు. ఈ యొక్క నమాజ్ని దీని గురించి అనేక రకాల ప్రత్యేకమైనటువంటి విశిష్టతలు ఉన్నాయి. అది ఇంకొక సందర్భంలో మనం మాట్లాడుకోవచ్చు. ఇక మస్జిద్లోకి వెళ్ళే మొదటి సఫ్లో కూర్చోవడానికి ఎంతో పుణ్యం ఉంది. మస్జిద్లోకి వెళ్ళి మొదటి లైన్లో కూర్చోవడానికి ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. మస్జిద్లో మొదటి లైన్లో కూర్చోవడానికి లేదా మొదటి లైన్లో నమాజ్ చదవడానికి ఉన్నటువంటి విలువ కనుక మీకు తెలిస్తే, మీరు ఆ యొక్క మస్జిద్లో మొదటి లైన్ కోసం యుద్ధం చేసుకోవడం జరుగుతుంది లేదా చీటీలు వేసుకోవడం జరుగుతుంది. అంత విలువ ఈ యొక్క మొదటి లైన్లో ఉన్న వారి కోసం ఇవ్వబడింది అని చెప్పడం జరుగుతుంది. అంటే మొదటి లైన్లో కూర్చొని లేదా మొదటిగా వచ్చి మస్జిద్లో ఆరాధనలో మొదటిగా వచ్చి నిలబడటానికి ఎంత విలువ ఉందో అల్లాకే తెలిసేది. ఇకపోతే మస్జిద్లో వ్యాపారాల గురించి, బిజినెస్ల గురించి, కొనడం గురించి, అమ్మడం గురించి మస్జిద్లో మాట్లాడకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు శపించడం కూడా జరిగింది. లానత్ కూడా పంపించడం జరిగింది. మస్జిద్లో వ్యాపార లావాదేవీల గురించి కానీ, కొనడం అమ్మడం గురించి కానీ, బిజినెస్ల గురించి కానీ లేదా బిజినెస్లు చేయటం కానీ ఇవేవి కూడా మస్జిద్లో చేయకూడదు అని చెప్పడం జరిగింది. మీరు కూడా దీనికి సంబంధించిన అనేక హదీసులు ఉన్నాయి, చూడవచ్చు. ఇకపోతే మస్జిద్లో స్థలం కోసం గొడవ చేయకూడదు. ఎవరు ముందొస్తే వారు ముందుకెళ్ళి కూర్చోవాలి. మరియు గోడలు కానుకొచ్చి కూర్చోవడం, స్తంభాలు కానుకొచ్చి కూర్చోవడం, బద్ధకంగా ఉండటం ఇవన్నీ కూడా చేయకూడదు అన్నమాట. యాక్టివ్గా ఉండాలి. నిద్ర మబ్బుగా ఉండకూడదు. వీలైతే ఇంకొకసారి వెళ్ళి వజూ చేసుకోవాలి లేదా ఖురాన్ చదువుతూ ఉండాలి, జికర్ చేస్తూ ఉండాలి, నమాజ్ చదువుకుంటూ ఉండాలి లేదా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. బద్ధకంగా కాళ్ళు ఈడ్చుకుంటా అటుపెట్టి ఇటుపెట్టి ఇలా కూర్చొని అలా కూర్చొని కాకుండా అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతోటి మనం మస్జిద్లో ఈ యొక్క అదబ్ తోటి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది ఇస్లాంలో. ఇవన్నీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సహాబాల ద్వారా అనేక విషయాలు మనకు నేర్పడం జరిగింది, చెప్పడం జరిగింది. కూర్చునే పద్ధతి, నిలబడే పద్ధతి, పడుకునే పద్ధతి, నీళ్ళు తాగే పద్ధతి, అన్నం తినే పద్ధతి,